హాయ్ అండి, ఎలా ఉన్నారు? టాటాలో బిఎస్ఎన్ఎల్లో ఎంటర్ అయ్యారా లేక ఎంటర్ కాబోతున్నారా? ఎయిర్ ఇండియాని ఆదుకున్న విధంగానే రతన్ టాటా గారు మన బిఎస్ఎన్ఎల్ని కూడా ఆదుకోవడానికి ముందడుగు వేశారా? బిఎస్ఎన్ఎల్లో టాటాలు ఇన్వెస్ట్ చేశారు, బిఎస్ఎన్ఎల్ని టాటాలు ఎక్వైర్ చేయబోతున్నారు అని మన సోషల్ మీడియాలో జరుగుతున్న వార్తల్లో నిజమెంత? దాని వెనుక నిజానిజాలేంటి? ఇంకా మన అంబానీ బాబాయ్ జియో రీఛార్జ్ ప్లాన్స్ పెంచితే కానీ కొడుకు పెళ్లి చేయలేనంత దీనస్థితిలో ఉన్నాడా? అసలు అంబానీ బాబాయ్ జియో రీఛార్జ్ ప్లాన్లని పెంచడానికి గల కారణం ఏంటి? మన సోషల్ మీడియాలో జరుగుతున్న బాయ్కాట్ జియో క్యాంపెయిన్కి భయపడే అంబానీ బాబాయ్ 20 GB ఫ్రీ ఆఫర్ని లాంచ్ చేశాడా? అసలు దీని వెనకాలన్న మతలబ్ ఏంటి అన్న విషయాలను డిస్కస్ చేయడంతో పాటు బిఎస్ఎన్ఎల్లో మనకి కారు చౌకగా వచ్చే 4G వ్యాలిడిటీ ప్లాన్స్ ఏంటి, అతి తక్కువ ధరలో మనం ఎంత వ్యాలిడిటీని పొందగలుగుతాం, దాంతోపాటు టాక్ టైమ్ అండ్ 4G డేటాని ఎంతవరకు మనం యాక్సెస్ చేయగలుగుతాం, వీటిలో మనకి ద బెస్ట్ ప్లాన్స్ ఏంటి అన్న విషయాన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే టాటాలు బిఎస్ఎన్ఎల్కి ఎంటర్ అవ్వాలి, అలా ఎంటర్ అయితే బిఎస్ఎన్ఎల్ దశ తిరిగిపోతుంది అని ఎంతమంది నమ్ముతున్నారో లైక్ చేసి వారి ఇంట్రెస్ట్ని తెలియచేయండి. దీంతోపాటు సోషల్ మీడియాలో జరుగుతున్న బాయ్కాట్ జియో క్యాంపెయిన్కి భయపడే మన అంబానీ బాబాయ్ 20 GB ఫ్రీని ఆఫర్ చేశాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. ముందుగా మనం టాటాలు బిఎస్ఎన్ఎల్ని ఎక్వైర్ చేయబోతున్నారా? సుమారు 15,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా టాటాలు బిఎస్ఎన్ఎల్లో వాటాలు కొంటున్నారు అంటూ మన సోషల్ మీడియాలో చక్కర కొడుతున్న వార్తల్లో ఉన్నటువంటి నిజాల్లోకి వెళ్తే ఇక్కడ మనకి బిఎస్ఎన్ఎల్ కానీ అటు టాటాలు కానీ ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. అంటే బిఎస్ఎన్ఎల్లో టాటాలు ఇన్వెస్ట్ చేస్తున్నారు అని బిఎస్ఎన్ఎల్ కానీ, లేదా మేము బిఎస్ఎన్ఎల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామని టాటాలు కానీ ఎక్కడ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్స్ కూడా ఇవ్వలేదు. అంతేకాదు బిఎస్ఎన్ఎల్ అనేది ఒక ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ. అందులో వాటాలు అమ్మాలన్నా లేదా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఎటువంటి ఎక్వైర్ జరగాలన్నా కూడా దీనికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మన పార్లమెంటులో పెద్ద చర్చలు జరగాల్సి ఉంటుంది. టాటాలు ఎయిర్ ఇండియాని ఎక్వైర్ చేసేటప్పుడు ఇలాంటి చర్చలే జరిగాయి. ఎయిర్ ఇండియా పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. దాన్ని పూర్తిగా వదిలించుకోవాలి అని మన చట్టసభల్లో నిర్ణయాలు తీసుకున్న తర్వాతే, దానికి సంబంధించిన నోటిఫికేషన్లు అండ్ టెండర్ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాతే టాటాలు ఎయిర్ ఇండియాని ఎక్వైర్ చేయగలిగాయి. సేమ్ బిఎస్ఎన్ఎల్లో ఎటువంటి ఎక్వైర్మెంట్ జరగాలన్నా లేదా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ జరగాలన్నా లేదా కొంతపాటి వాటాలు అమ్మాలన్నా కూడా మన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన గైడ్లైన్స్ని పాటించి మరి ఈ ప్రాసెస్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాని ఎక్కడా వార్తలు రాకుండా సైలెంట్గా టాటాలు బిఎస్ఎన్ఎల్లో వాటాలు కొనేయడం అనేది ఇంపాసిబుల్. కానీ ఇలాంటి వార్తలు మన సోషల్ మీడియాలో హల్చల్ చేయడానికి ఓన్లీ ఒకే ఒక బేస్ ఉంది. అదే బిఎస్ఎన్ఎల్ టీసీఎస్తో కుదుర్చుకున్న ఒప్పందం. బిఎస్ఎన్ఎల్ 4G అప్గ్రేడేషన్ కోసం దేశవ్యాప్తంగా 112,000 4G టవర్స్ని ఇన్స్టాల్ చేయడం కోసం బిఎస్ఎన్ఎల్ 4Gకి కావాల్సిన సాఫ్ట్వేర్స్, ఐటీ డెవలప్మెంట్, ఇన్స్టలేషన్ ప్రాసెస్, ఇంకా దానికి సంబంధించిన టెక్నికల్ సపోర్ట్స్ కోసం టీసీఎస్, తేజస్, ఐటీఐ ఇంకా డాట్ అనే సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల విలువ సుమారు 15,000 కోట్ల రూపాయలు లేదా అంతకు మించి. ఈ వార్తల్ని బేస్ చేసుకునే మన సోషల్ మీడియాలో బిఎస్ఎన్ఎల్కి టాటాలు ఎంట్రన్స్ ఇచ్చారు, బిఎస్ఎన్ఎల్లో టాటాలు పెట్టుబడులు పెట్టారు అన్న వార్తల్ని స్పెక్యులేట్ చేస్తున్నారు. బట్ అందుబాటులో ఉన్న సమాచారం మేరకి బిఎస్ఎన్ఎల్ 4G కోసం టాటాకు సంబంధించిన టీసీఎస్, దాంతోపాటు డాట్, తేజస్ లాంటి సంస్థలు కృషి చేస్తున్నాయి. వాళ్ళ సర్వీస్ని బిఎస్ఎన్ఎల్కి ఇస్తున్నాయి. ఇక తరువాత విషయానికి వస్తే మన అంబానీ బాబాయ్ జియో రీఛార్జ్ ప్లాన్ల ప్రైస్ పెంచితే తప్ప కొడుకు పెళ్లి చేయలేని దీనస్థితిలో ఉన్నాడా? అంత దారుణమైన పరిస్థితిలో అంబానీ ఉన్నాడా? జస్ట్ ఇమాజిన్. రిలయన్స్ అంబానీ మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి తెలివైన బిజినెస్ మ్యాగ్నెట్స్లో ఒకరు. ఆయన చేసేది బిజినెస్. ఈ జియో రీఛార్జ్ ప్లాన్ టారిఫ్ పెంపు వెనకాల కూడా అంబానీ బిజినెస్ మైండే ఉంటుంది. అంతేకాని కొడుకు పెళ్లికి డబ్బులు లేక ఏదో రీఛార్జ్ ప్లాన్ పెంచితే కాస్త డబ్బులతో కొడుక్కి ఘనంగా పెళ్లి చేద్దాం అనుకునేంత ఫూలిష్ బ్రెయిన్తో అంబానీ ప్రపంచ కుబేరుడై ఉంటాడా? ఇప్పటికే రిలయన్స్ అంబానీ ఎన్ని రకాల బిజినెస్లు రన్ చేస్తున్నాడు. ఎంత తెలివితేటలుంటే, ఎంత బిజినెస్ మైండ్ సెట్ ఉంటే ఆయన అన్ని రకాల బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నాడు. సేమ్ అదే బిజినెస్ ఐడియాలజీని జియోలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంతే. మన వాళ్ళు ఫ్రీ అనే పదానికి ఎంతగా అడిక్ట్ అయి ఉంటారో అనుభవం ఉన్న అంబానీ బాబాయ్ రిలయన్స్ జియో ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అన్నీ ఫ్రీగానే ఇచ్చాడు.
దీంతో అప్పటికే టెలికాం ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ కోల్డ్ వార్ని వన్ సైడ్ చేసుకున్నాడు. జియోని అతి తక్కువ కాలంలో దేశంలోనే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్న నెట్వర్క్గా పెంచి పోషించగలిగాడు. ఆ తర్వాత ఇంట్రడ్యూస్ చేసిన జియో రీఛార్జ్ ప్లాన్స్ అప్పటి 2G ప్లాన్స్కి దాదాపు సరిసమానంగా ఉన్నాయి. అప్పట్లో ఎవరైనా ఒక డేటా ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాలంటే ఒకటికి 100 సార్లు ఆలోచించుకునేవాళ్ళు. మొబైల్ ఫోన్లోని డేటా ఆప్షన్ని ఆఫ్ చేసి పెట్టుకునేవారు. అంతేకాదు ఎవరికైనా కాల్ చేయాలంటే మిస్డ్ కాల్ ఇచ్చి చూద్దామన్న కల్చర్ని మెయింటైన్ చేసేవారు. ఈ రెండు అలవాట్లని జియో ఏకంగా దురాచారాలుగా మార్చేసింది. ఆ తర్వాత జియో రీఛార్జ్ ప్లాన్లు కాస్త పెరుగుతూ వచ్చాయి. రీఛార్జ్ ప్లాన్లు ఎవరికి అర్థం కాని విధంగా కాస్త వ్యాలిడిటీని చేంజ్ చేస్తూ, కాస్త డేటాని చేంజ్ చేస్తూ, ఇంకాస్త వాల్యూ యాడెడ్ సర్వీస్ని యాడ్ చేస్తూ, ప్లాన్ ప్రైస్ పెరిగింది అనేది మైండ్కి రాకుండా కాస్త మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. అలా కాలం గడుస్తూ వచ్చే కొద్దీ ఈ రీఛార్జ్ ప్లాన్ల ప్రైస్ డబుల్ అయి కూర్చున్నాయి. ఈ మధ్యకాలంలో జియో రీఛార్జ్ ప్లాన్లు పెరుగుతున్నాయి అన్నది ఎవరికి అర్థం కాలేదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నాకు తెలిసి బాగానే అర్థమయ్యాయి, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో రీఛార్జ్ చేసుకుంటూనే వచ్చారు. బిఎస్ఎన్ఎల్ 4G రీఛార్జ్ ప్లాన్స్ అనౌన్స్ చేయగానే జియో 4G టారిఫ్ ప్రైసెస్ని బిఎస్ఎన్ఎల్ 4G టారిఫ్ ప్రైసెస్తో కంపేర్ చేసుకునేటప్పటికీ మైండ్ బ్లాక్ అయ్యి జ్ఞానోదయమైంది. అంతే, మన వాళ్ళకి బిఎస్ఎన్ఎల్ టారిఫ్ ప్లాన్స్ చూస్తే కానీ జియో 4G టారిఫ్ ప్లాన్స్ ఎంత పెరిగాయో అర్థం కాలేదు. దీంతో సోషల్ మీడియాలో బాయ్కాట్ జియో క్యాంపెయిన్తో పాటు బిఎస్ఎన్ఎల్ ఘర్ వాపసీ క్యాంపెయిన్ని రన్ చేస్తున్నారు. ఈ క్యాంపెయిన్కి ఇన్స్పైర్ అయిన చాలామంది తిరిగి బిఎస్ఎన్ఎల్ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికి భయపడిపోయిన అంబానీ బాబాయ్ కొడుకి పెళ్లి కానుకగా 20 GBల 4G డేటాని తమ కస్టమర్స్కి గిఫ్ట్గా ఇస్తున్నట్టు కూడా మన సోషల్ మీడియాలో న్యూస్ స్పెక్యులేట్ అవుతోంది. అంబానీ బాబాయ్ అంత తెలివి తక్కువ వాడు అనుకుంటున్నారా? ఈ 20 GBల ఫ్రీ డేటా వచ్చేది కేవలం $749 రీఛార్జ్ మరియు 899 రీఛార్జ్ చేసుకున్న జియో కస్టమర్స్కి మాత్రమే. ఈ రెండు ప్లాన్లలో ఆల్రెడీ 5G అన్లిమిటెడ్ అనేది ఇన్బిల్డ్గా ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా మనకు ఒరిగేది ఏంటి? మన బాబాయ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? అంబానీ బాబాయ్ కొడుకు పెళ్లి కానుక అనేది కస్టమర్స్ అందరికీ ఇవ్వాలి, కానీ ఈ ఇద్దరికే ఎందుకు ఇచ్చాడు? ఇక్కడే అంబానీ బాబాయ్ తెలివితేటలు అర్థం చేసుకోవచ్చు. ఇక జియోతో మనకు పనేముందులే, బిఎస్ఎన్ఎల్లో ద బెస్ట్ ప్లాన్స్ ఏంటో చెప్పు బ్రో అంటారా? లెట్స్ గో టు ద టాపిక్. బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ PV107 $107తో రీఛార్జ్ చేసుకుంటే మనకు 35 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. ఇంకా 3GB 4G డేటా, 200 minutes వాయిస్ కాలింగ్ వస్తుంది. ఈ 200 minutes మనం ఏ నెట్వర్క్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా డైలీ 100 SMSలతో పాటు బిఎస్ఎన్ఎల్ ఫ్రీ టూన్స్ను కూడా ఈ 35 days పాటు యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ FRC108. ఇది కొత్తగా పోర్ట్ చేసుకుని బిఎస్ఎన్ఎల్కి మైగ్రేట్ అయిన కస్టమర్స్ని దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేశారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఈ 28 రోజుల పాటు ఏ నెట్వర్క్ అయినా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ని ఇంకా ట్రూ 4G డేటాని యూజ్ చేయగలుగుతారు. ఆ తర్వాత మాత్రం వారికి కాల్ ఛార్జెస్ అనేది అప్లై అవుతాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ స్క్రీన్ మీద ఇస్తున్నాను, ఒకసారి చూసేయండి. నెక్స్ట్ ప్లాన్ PV153. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 26 రోజులు. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న కస్టమర్స్ అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్తో పాటు డైలీ 1 GB డేటాను పొందగలుగుతారు. అంటే 26 రోజులకు కానీ 24 GB 4G డేటాని పొందగలుగుతారు. దీంతోపాటు బిఎస్ఎన్ఎల్ వాల్యూ యాడెడ్ సర్వీస్ని కూడా యాక్సెస్ చేయగలుగుతారు. ఈ డీటెయిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ రీఛార్జ్ ప్లాన్ PV197. కేవలం $197 రీఛార్జ్తో మనకి ఏకంగా 70 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్తో 15 రోజుల పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ అండ్ డేటాని యాక్సెస్ చేయగలుగుతారు. లిమిట్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సినంత వాయిస్ అండ్ డేటాని టాప్అప్ రూపంలో రీఛార్జ్ చేసుకొని వ్యాలిడిటీ ఉన్నంత వరకు వాడుకుంటూ ఉండొచ్చు. ఈ ప్లాన్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ రీఛార్జ్ ప్లాన్ PV199. ఈ రీఛార్జ్ ప్లాన్తో మనకి 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు ఈ 30 డేస్కి అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ అండ్ డైలీ 2 GB 4G డేటాని యాక్సెస్ చేయగలుగుతాం. ఇంకా చాలా వరకు వాల్యూ యాడెడ్ అండ్ OTT సర్వీసులను కూడా యాక్సెస్ చేయగలుగుతాం. ఈ ప్లాన్ డీటెయిల్స్ని డీటెయిల్గా స్క్రీన్ మీద చూడండి. నెక్స్ట్ ప్లాన్ PV201. కేవలం $201 రీఛార్జ్తో ఏకంగా 90 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో కూడా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, డైలీ 2 GB డేటా ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్లాన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ మనం గొప్పగా చెప్పుకోవాల్సిన రీఛార్జ్ ప్లాన్ PV397. కేవలం $397 రీఛార్జ్తో ఏకంగా 150 రోజుల వ్యాలిడిటీ, అంటే 5 నెలల పాటు వ్యాలిడిటీ. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న యూజర్స్
30 డేస్ పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, డైలీ 2 GB 4G డేటాని యాక్సెస్ చేయగలుగుతారు. ఈ 30 రోజులు పూర్తయిన తర్వాత కావలసిన మేరకి వాయిస్ కాల్స్ని అండ్ 4G డేటాని టాపప్ రూపంలో యాడ్ చేసుకోవచ్చు. కానీ కస్టమర్లు BSNLని రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే. ఈ ప్లాన్స్ ఇలా ఉన్నప్పటికీ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్కి సంబంధించి ఏదో ఒక టాపప్ ప్లాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ PV397 రీఛార్జ్ చేసుకున్న కస్టమర్స్కి 30 రోజుల పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అండ్ డేటా ఉంటుంది. కానీ ఆ తర్వాత మాత్రం టాపప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత టాపప్ని అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ కోసం ఏదో ఒక ప్లాన్ డిజైన్ చేసి ఇంట్రడ్యూస్ చేస్తే, అంటే ఆ తర్వాతి 4 నెలల కాలానికి ఓన్లీ వాయిస్ కాల్స్ అన్లిమిటెడ్గా ఏదో ఒక టాపప్ని యాడ్ ఆన్ కింద యాడ్ చేస్తే బాగుంటుంది అని BSNL కస్టమర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్.